హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా ఇష్టం ఏంటో చూపించేస్తాను, వచ్చేసేయండి. చిక్కుడుగాయ టమాటా అండి. మేము అలా వాడపల్లి వెళ్ళినప్పుడు చిక్కుడుగాయలు చాలా ఫ్రెష్గా అనిపించాయి. అవి చక్కగా బాగున్నాయని చెప్పి తెచ్చేసుకున్నాం అనమాట. దాన్ని చక్కగా ఒలిసి చిక్కుడుగాయ కొబ్బరి ఫ్రై చేసేదాన్ని, అలాగే ఒట్టి చిక్కుడుగాయ ఫ్రై చేసేదాన్ని. అలా కాకుండా టమాటా వేసి కూడా చేసేదాన్ని. ఇప్పుడు టమాటాతోనే కొంచెం మసాలాగా చికెన్ మసాలాలు ఇవన్నీ యాడ్ చేసి చిక్కుడుగాయ టమాటా కూర వండుతున్నాను అనమాట. ముందుగా చిక్కుడుగాయలన్నీ ఒలిసి ఉప్పేసి కుక్కర్ పెట్టి ఉడికించుకున్నానండి. 2 విజిల్స్ రానిచ్చుకున్నాను. ఉల్లిపాయ కొంచెం కోసుకున్నాను, టమాటో కోసుకున్నానండి. చూస్తున్నారు కదా. తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకొని దాంట్లో చక్కగా మనకి కూరకి తగ్గట్టు నూనె వేసుకోండి. మనం అంటే తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. అలాగే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం పచ్చిపప్పు వేసి అవి కూడా వేగిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం వేగాలన్నమాట. లైట్గా వేగిన తర్వాత ఆనియన్స్ అండి, మనం ముందుగా కోసి పెట్టుకున్న ఒక 3 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. చక్కగా వాటిని డీప్ ఫ్రై లాగా కొంచెం వేగే వరకు, బాగా అయ్యే వరకు వేయించుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఆ ఉల్లిపాయ వేగే లోపల కుక్కర్లో నుంచి అవి తీసానమాట. ఇందాక విజిల్ రాలేదు పైకి, తర్వాత విజిల్ తీసేసి వాటిని నీళ్ళన్నీ వంపేసుకున్నాను. ఇవి చక్కగా వేగిపోయినాయండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసానండి. చూస్తున్నారు కదా. ఈ టమాటాను కూడా చక్కగా మగ్గనిద్దాం. అది మగ్గాలి అంటే దానికి మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి, కొంచెం టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. చూస్తున్నారు కదా, వేసి ఒకసారి 2 సార్లు అలా కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీరా పౌడరు, కొంచెం అంతవరకేనండి. జీరా పౌడరు, ధనియాల పౌడర్ వేసి గరం మసాలా కావాలంటే లైట్గా యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. రెగ్యులర్గా నేను చేసే టమాటా కూరలాగే ఉంటుంది, బట్ కానీ తింటే మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా ట్రై చేసుకోండి, బోర్ కొట్టదు. మనకి టమాటోస్ అనేవి చాలా పెద్ద పెద్దగా వస్తే కూర కూడా ఇదోలాగా ఉంటుంది, కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే చక్కగా పేస్ట్ లాగా అవుతుంది. అలా అని చెప్పి పేస్ట్ వేసామనుకోండి గ్రేవీ లాగా అవుతుంది. అలా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని టమాటాలు అవన్నీ మగ్గిన తర్వాత, ఉప్పు కారంలో మగ్గిన తర్వాత ముందుగా మనం వడకట్టుకున్న చిక్కుడు గింజలు కూడా ఇందులో వేసేసి చక్కగా వేపుకుందామండి. 1, 2, 3 సార్లు కలిపి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేయండి. అలా పెట్టడం వల్ల ఆ మసాలా ఫ్లేవర్ అంతా చిక్కుడు గింజలకు వచ్చేసి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా. యాక్చువల్గా మీరు ఇలా డ్రైగా కూడా తినొచ్చు, లేదు అంటే అందులో వాటర్ పోసుకున్నాం అనుకోండి, చిక్కుడుకాయ మసాలా కర్రీ కూడా రెడీ అవుతుంది. ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నాకు గ్రేవీ కర్రీ అవసరం లేదనిపించింది, అందుకని మేమైతే అలాగే తినేసాము. మీరైతే కొంచెం వాటర్ పోసుకొని చక్కగా గుజ్జు కూరగా కూడా తినొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, స్మెల్ అయితే అద్భుతం అంటే అద్భుతం. అదిగాక చిక్కుడుకాయ గింజలు చాలా ప్రోటీన్ అండి. నేను బయట ఏదైనా చిక్కుడుకాయలతో పాటు గింజలు కూడా తెచ్చుకుంటాను. ఒలిసిన గింజలు ఉంటాయి, ఒక 1/4 kg ఎక్స్ట్రా తెచ్చుకుంటాను. సింపుల్గా ఇలా చిక్కుడుకాయ టమాటా గ్రేవీ కర్రీ తయారు చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.